ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇంటర్ బోర్డు వర్సెస్ ప్రైవేట్ కాలేజీల అంతర్యుద్ధం నడుస్తుంది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు సర్కార్ ఈ ఏడాది స్పెషల్ పర్మిషన్ ఇచ్చినా ఆయా కాలేజీలు మాత్రం గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకోవడం లేదు. దీనికి ఇంటర్ బోర్డు వేసిన ఫైనే కారణం. కాలేజీలు స్టూడెంట్లపై వేసిన ఫైన్ ఎత్తివేయాలని మేనేజ్మెంట్లు పట్టుబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఫైన్ కట్టాల్సిందేనని ఇంటర్ బోర్డు తేల్చి చెబుతుంది. దీంతో ఇంటర్ బోర్డు వర్సెస్ ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను సుమారు 220 ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసి మినహాయింపు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ ఎన్ఓసి లేని కాలేజీల్లో క్లాస్ రూముల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. వీటిని ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇంటర్ బోర్డు అఫిలియేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. చివరగా ₹1,00,000 ఫైన్ తో కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. ప్రస్తుతం సర్కార్ అనుమతిస్తున్న కాలేజీలు కూడా ఇదే ఫైన్ కట్టాలని ఇంటర్ బోర్డు నిబంధన పెట్టింది. దీనికి తోడు ఎగ్జామ్ ఫీజు గడువు కూడా ముగియటంతో ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ₹2,500 ఫైన్ తో ఫీజు చెల్లించాలని ఆదేశించింది. స్టూడెంట్ అడ్మిషన్ ఫీజు కూడా ₹200 ఫైన్ తో చెల్లించాల్సి ఉంది. దీంతో ఇటు 220 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలతో పాటు స్టూడెంట్లపై భారం పడుతుంది. తెలంగాణలోని నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి జూనియర్ కళాశాలలు రాష్ట్రంలో స్కూళ్లకు, డిగ్రీ కాలేజీలకు, ఇతర విద్యా సంస్థలకు లేనటువంటి ఒక కొత్త నిబంధన కళాశాలలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి మేము ఎగ్జామ్షన్ తీసుకొని విద్యార్థులను మేము ఫార్వర్డ్ చేస్తూ విద్యను బోధిస్తూ వస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేస్తారని చెప్పి ఆశించినాం. కానీ చివరి దశలో ఈ జనవరి 17వ తేదీ రోజు మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఎలాంటి టైం ఇవ్వకుండా ఈ సెక్రటరీ గారు లక్షల్లో ఫైన్ విధించడం జరుగుతుంది. ఒక కళాశాల మిక్స్డ్ ఆక్యుపెన్సీ కింద ఉన్నటువంటి కళాశాల అఫిలియేషన్కు ₹1,00,000 ఫైన్ కట్టాలని, రికగ్నిషన్ ఫీజు కింద ప్రతి స్టూడెంట్కి 500 ఫైన్ కట్టాలని చెప్పి, ఎగ్జామినేషన్ ఫీజు కింద ప్రతి స్టూడెంట్కు 2,500 ఫైన్ కట్టాలని చెప్పి చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మేము వారం రోజులుగా ఈ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. చాలామంది మేనేజ్మెంట్లు అసంతృప్తితో ఉన్నారు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. 2 నెలల కిందనే చాలా కాలేజీలు స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్ ఫీజులు వసూలు చేశాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజుకు సంబంధించిన ఫైన్ ను స్టూడెంట్ల దగ్గర అడిగితే తమ కాలేజీలకు గుర్తింపు లేదనే విషయం తెలిసిపోతుందని మేనేజ్మెంట్లలో భయం మొదలైంది. అందుకే తాము ఎలాంటి ఫైన్ కట్టబోమని మేనేజ్మెంట్లు అంటున్నాయి. 5 రోజుల్లో కేవలం 25 నుంచి 30 కార్పొరేట్ కాలేజీలు మాత్రమే అఫిలియేషన్ కోసం ₹1,00,000 ఫైన్ కట్టి ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకున్నాయి. ఫైన్ ఎత్తివేస్తేనే అఫిలియేషన్ కోసం అప్లై చేసుకుంటామని మిగిలిన కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పంచాయతీ ప్రస్తుతం విద్యాశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రులను ప్రైవేట్ మేనేజ్మెంట్ల ప్రతినిధులు కలుస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండటంతో ఆయన జోక్యం చేసుకుంటే తప్ప సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే మిక్స్డ్ ఆక్యుపెన్సీలో గతంలో 577 కళాశాలలు ఉండే, ఇప్పుడు 207 కళాశాలకు వచ్చినాయి. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఏదైతే వాళ్ళకు పోర్టలు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం కల్పించి రేపు 30వ తారీఖున జరగబోయే పర్యావరణ విద్య పరీక్ష కానీ, ఫిబ్రవరి 3 నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలు కానీ నిర్వహించడానికి అవకాశం కల్పించాలని చెప్పి మీరు ఈగోకు పోకుండా దయచేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆలోచన చేసి అవకాశం కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.